శాస్త్రంగా ఏర్పరచుకున్న చేయండు దాన్ని దేవుని సంఘ ప్రార్థన దేవుని చూద్దాం. పరిస్థితి యేసు ప్రభువా వందనాలు. చెప్పిన వాక్యం చెప్పబడిన వాక్యాన్ని దీవించుతారండి. మా ఊరికే మీరు ప్రభావ మీరు పంచిపెడుతారండి. మీ పనిలో సింహాసం నుంచి ప్రభావ మీ మాటలు మాకు బయలు వెళ్ళడం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీద అవసరం బలపరచము స్థిరపరచము నిలోడు బలిగా మాత్రమే పడుతుంది. పెద్దమైన తీసేమని ప్రార్థిస్తున్నాం. దీనికి మాట ప్రభావ దగ్గర తండ్రి నువ్వు ఇచ్చేవాడు. ఇక ప్రభావ చెంతకు వచ్చి ఉంటున్నాం. ప్రభావ దగ్గర తండ్రి మీ సాయం కోరుతూ వస్తుంటాం. ప్రభావ దగ్గర నిరతపూర్తి కడిగి మా అందరిని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ అలాగా దేవతని పరిశుద్ధపరచమన్న పవిత్రమైన ఉదయంతో ప్రభావ నేను ఆరాధించినట్టు నేను కొనియాడు నేను ప్రభావ దగ్గర ప్రభావ నేను మహింపరిచినట్టు మేము సిద్ధపరుస్తామని ప్రార్థిస్తున్నాం. నాలుగు సిద్ధపరుస్తున్నట్టు తండ్రి. ప్రభావ దగ్గర మీ సాయం కోరుతూ వస్తుంటాం. ఇప్పుడు పనిచేస్తున్న దృష్టి అంధకారశక్తులను ప్రభావితం బంధిస్తూ వస్తున్నాం. తిరుపడిన ఆకాశం మా ప్రభావాలు మా మధ్య సహాయం ఇచ్చాం. మీ అంతా మీ దీవంతో ప్రధానమైన వాతావరణం ప్రభు దగ్గర మనం తెప్పిస్తామని ప్రార్థిస్తాం. జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తాం. ఉన్న ఆస్తులు ఎంచుకుంటాం. సరే మాకు మమ్మల్ని దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూసినట్లయితే దేవుని వాక్యంలో కీర్తనకారుడు 33వ అధ్యాయము 12వ వచనంలో శ్రేష్టమైన మాట మనకు రాయబడతా వచ్చింది. యెహోవా తమకు దేవుడుగా జనులు ధనులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు. యెహోవాను తమకు దేవుడిగా చేసుకుని ఆయన సేవించేవారు అలాంటి ప్రజలను ధనులంట. అంతేకాదు ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు తన దేవుడిగా కలిగి ఉండి ఆయన సేవించేవారు ధనులైతే ఇంకా ఆయన స్వాస్థ్యంగా చేసుకున్న ధనులంట ఇంకా ధనులంట. ఇది శ్రేష్టమైన అనుభవం అనమాట. శ్రేష్టమైన దేవుని బిడ్డగా మనం ఆయన బిడ్డగా చేపడుతున్న అనుభవం అలాంటి అనుభవంలో మనం అందరం ఉంటున్నాం. కాబట్టి ఆయన సేవించడానికి ప్రతి ప్రభుదినంలో మనం చేయాల్సి ఈ విధంగా కూడుతూ వస్తున్నాం. కూడి వచ్చిన మనము ఆయన ఏమైనా ఉన్నాడో మనకు తెలుసు. దీని వారమై ఆయన మనం సేవించవలసిన వారంగా ఉంటున్నాం. అంతేకాదు ఆయన ఏమైనాడంటే ఆయన నీకు నాకు ఆయన రక్షణకర్త అయించున్నాడు. రక్షణకర్త నేను మనం అందరము దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ఎలాంటి వరం అంటే మనము రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ప్రకారం చూస్తే మనము దేవుని దగ్గర మనం ఎంత మాత్రము నిలవలసిన వారికి ఉంటాం. ఆయన మన కోసం ఎంతో త్యాగం చేస్తూ వచ్చినాడు. రాయబడుతూ మన అపరాధ నిమిత్తమై ఆపబడుతూ వచ్చినాడు. మన నీతి ముందుగా చేయ నిమిత్తమై ఆ రాయబడినమాట ఆయన లేపబడుతూ వచ్చినాడు. రాయబడిన అవును మనం ఎలాంటి వరమంట ప్రభుకి మనం దూరస్తులము. ప్రభు సన్నిధిలో మనం ప్రభుని ఎరగిన వారము, మనం అన్యాయస్తులము. ఇನ್ನು ప్రభుని ఎంత మాత్రమో ఇష్టపడిన వారని కాదనమాట. కాబట్టి అందుకోసం కీర్తనకారుడు అంటున్నాడు యెహోవా తమకు దేవుడుగా జనులు. ఎప్పుడైతే మనం ఆయన దేవునిగా చేసుకుంటూ వచ్చినాం ఆయన రెండు మన రక్షణకర్తలు మనం ఎదుగుతూ వచ్చినాం. అందుకే మనం చూసినట్టు దేవుని వాక్యం చూసినట్టే యెషయా-గ్రంథము 52వ అధ్యాయం 39వ వచనంలో ఇదిగో నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు 44 దేవుడు కూడా వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడబడతాను అనమాట. అని నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేడు. కీర్తనలు ఎప్పుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9-10 వచ్చిన మాట రాయబడతా వచ్చింది. నలగొట్టదవు ఎప్పుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఎప్పుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 వచనాలు చదవండి. మరణం పొందినందున అదే వచ్చిన కొడుదమ్మా చాలు రాయబడిన మాట ఇక్కడ రక్షణకర్త. పైన ఉన్న మాటలన్నీ మనకి అర్థమవుతూ ఉన్నాయి. అయితే అర్థం చేసుకోవడం మనకు కొంచెము ఇంకా కొంతమంది కష్టంగా ఉంటుంది. మనం ఆత్మీయంగా ఉండవాలి, మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట రాయబడతా వస్తుంది, రక్షణకర్తను రాయబడతా వస్తుంది. మనం ఎవరు అంట? మనం ఎవరిని? అపరాధం.
మన ఎవరు అంటే అపరాధం. దేవునికి అయిష్టంగా జీవించిన వారు. కాబట్టి అలాంటి వారు మనం. అందుకని యెషయా భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 2వ వచనం రాయబడతా వచ్చింది. అలాంటి మనము అతిక్రమాలు చేసేవారు. అంతేకాదు మనం ఏంటంట మనము శిక్షకు పాత్రం. అలాంటి వారు అన్నమాట. అలాంటి వారికి ఏముందంట శిక్ష ఉంది. అది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. అక్కడ రాయబడిన మాట. యెషయా గ్రంథం అతిక్రమం చేయవారును పాపులను అది. కాబట్టి మనం ఎలాంటి వారం అంట మనము నాశనానికి సిద్ధంగా ఉన్నవారు అంట. మనకి నాశనానికి సిద్ధంగా అంటే మనం ఎవరంట శిక్షకు పాత్రున్నాం. అలాంటి వారం అలాంటి మనల్ని ఏం చేస్తూ వచ్చారంటే ఆయన ప్రేమిస్తూ వచ్చారు. ఆయన మనకు రక్షణకర్తగా ఉంటాను ఆయన ఇష్టపడుతూ వచ్చాను. కుమారులుగా జీవితానికి ఇష్టపడి అదే ఏప్రిల్ 2వ అధ్యాయం 8, 9, 10 వచ్చిన అదే కనపడుతుంది. కాబట్టి ఆయన మనల్ని ఎట్లా ఇష్టపడుతూ వచ్చారంట మన కుమార్తెలుగా ఉంటాను ఇష్టపడతాం. మనమైతే ఎలాంటి వారము అక్రమాలు చేసేవారము, అపరాధులము, మనము దుష్టులము, తర్వాత నాశనానికి చాలా చేరుకున్నవారు. అలాంటి నిన్ను ప్రేమించవచ్చు. నువ్వు ప్రేమించమే కాదు నీ రక్షణకర్తగా నా రక్షణవంతులకు ఇష్టపడుతూ వచ్చారన్నమాట. అంత గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు. కాబట్టి ఉదయకాశంలో ఆయన నీకు నాకు ఇచ్చిన రక్షణ బట్టి మనం ఏంటంటే మనము ఆయన్ని ఆరాధించబద్దులమైన. అందుకనే మనం చూసినైతే ఈ నాశనం నుంచి మనం తప్పించడం ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరు లేరు ఈ లోకంలో. మనం అనుకుంటాము ఈ ప్రమాదం దగ్గర చూసలేదు. కొంత ఈ ప్రమాదం మనం అలాంటి ప్రమాద విషయాలు వచ్చి కొంత మనకు కలహం ఇచ్చినవి ఏమన్నా జరిగినప్పుడు మనం ఏం చేస్తామంట మనం పై వారికి మనం సహాయం చేసే వారికి దాన్ని తప్పించడం తగ్గిపోతాం అన్నమాట. వాళ్ళు సహాయం చేస్తారు ఆ చేతులు ఎత్తేసుకున్నాం వాళ్ళు కాదయ్యా వేరే చోట పోయి వాళ్ళని అడిగా వీళ్ళని అడిగా మనం పోతాం. ఒకసారి దానికి అర్థమైన పరిస్థితి అనమాట. లాస్ట్ ఏదంటే వాళ్ళ పరిస్థితి అభిమ పరిస్థితి చివరికి ఏంటంటే వాళ్ళే ప్రాణాలు తీసుకునేవాళ్ళు, ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నాకు గమ్యం కనపడదు అనమాట. దానికి మార్గం కనపడదు. దానికి అది దాన్ని ఏంటంటే దాన్ని సహాయం చేసేవాళ్ళు కనపడకపోగా దాని నుంచి విడిపించేవాళ్ళు కనపడకపోగా ఏమైందంట అగమ్య గోచింగ్ ఏమైపోతుందంటే వాళ్ళు తమే అంతం చేసుకునేవాళ్ళు. ఏమైనా వాళ్ళు చూడండి ఆయన అయితే నిన్ను ఇష్టపడతారు. నువ్వెవరంటే అపరాధివి, దుష్టతులు ఉన్నవాడివి, అతిక్రమాలు జరిగించేవాడు. నేను నీకు మన నాటి అపరాధులు ప్రభుత్వ ఇష్టం అనమాట. ఆయన మనకి ఎలా ఉంటానికి ఇష్టపడుతూ వచ్చిన రక్షణకర్తగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చిన ఇంత గొప్పవాడు. అంటే అలా ఏప్రిల్ రాయబడినట్టు కుమారులుగా ఇక చూడండి కుమార్తెగా చూడడానికి ఇష్టపడుతూ వచ్చిన మన వద్ద ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం చూస్తే మనం దేవుని ఎరగని వారం అంట. ఆయన స్వాస్థ్యమే కదంట. అంతే కదంట. మనం ఎలాంటి వారం అంట ఆ వంశంలో లేని వారం అంట. మనం వాళ్ళు చూడండి అలా చూసినట్టు దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. మనం పరదేశంలో అంట. అలాంటి నిన్ను ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. తన రక్షణకర్తగా నీకు నాకు ఉంటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకని అంటాడు యెషయా గ్రంథంలో పదే అంటా ఉన్నాడు నేనే దేవుని తప్పు నేను తప్ప వేరే దేవుడు లేడు మీకు నేను రక్షించేవాడు. ఆ రాయబడిన యెషయా గ్రంథంలో మాట చూడండి. ఆ మాట బాగుంటుంది. అది సమస్తం చేయడానికి అర్హత కలిగిన వాడిని నేనే అన్నట్టు చెప్తా ఉంటాడు అనమాట. తను చెప్పుకోవాల్సిన పరిస్థితి చూడండి. అంటే ఏమైందంట పరిస్థితి అక్కడ వాళ్ళు ఇస్రాయేలు పిల్లలు ఎలా ఉన్నారంట ఎలా ఉన్నారు వాళ్ళు దారి తప్పు తిరుగుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనము నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడు నేనే, రక్షించిన వాడిని నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడిని నేనే, నేనే దేవుణ్ణు. చూడండి ఏమన్న వల్ల ఇంకోసారి చూసినట్టయితే ఇంకో మాట ఇంకో మాట ఉంటుంది. అది నాలుగవ అధ్యాయంలో 44వ అధ్యాయం నేనే దేవుడిని తప్ప వేరే దేవుడు ఏం చెప్తా. పదవ వచనం కొడుతుంది 43:10 గ్రహించినట్లు నా సాక్షులు ఏ దేవుడు నిర్మింపలేదు ఉన్నాడు. చూడండి అంతేకాదు 13వ వచనం చూస్తే నేను కార్యం చేయగా తిప్పివేయగలవాడు ఎవడు అంటే
ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన సమస్తము చేయగల దేవుడే అంటున్నాడు. కాబట్టి ఆయన అర్థ కలిగిన వాడు అని అర్థం అనమాట. అంతే నూనె చూస్తే ఎలాంటి వాడు అంటే ఈ యెషయా ఇక్కడ చూసినట్టు ఒక మాట రాయబడతా వచ్చి చూడండి, మధ్య భాగంలో ఉంటుంది. నువ్వు ఎలాంటి పరిస్థితి, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే 24 వచనంలో, నీ పాపం చేత నువ్వు నన్ను విసిగించిదివి, నీ దోషం చేత నన్ను ఆయాస పెట్టదివి. అలాంటి వారు అన్నమాట. ఆయనేమో సమస్తాన్ని చేయడానికి అర్హత కలిగిన వాడు, సమస్తం చేయగల దేవుడు అంటున్నాడు. నేను తప్ప వేరే దేవుడు, నేనే రక్షణకర్తను, నేనే పదే చెప్పుకుంటా ఉన్నాడు. నేను మిమ్మల్ని రక్షించేవాడు నేను చెప్తా ఉన్నాడు. అయితే మనమైతే ఏంటంట, ఆయన ఏం చేస్తామంట, విసిగిస్తున్నామంట, ఆయాస పెడతా ఉన్నాడు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, నాశనమైన పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. అలాంటి నిన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. అలాంటి నిన్ను ప్రేమించడే కాకుండా నేను రోమి రాసిన పత్రిక అట్లా చెప్పండి, 4వ అధ్యాయం 25 చెప్పండి. మన అపరాధం ఏం చెప్పడుతూ వచ్చినాడంట, మన అతిక్రమణ నిమిత్తం మన అపరాధం ఏం చెబుతుంటే ఆయన అపవింపబడుతూ వచ్చినాడు. మన నీతిమంతులుగా మంచివారుగా మన చేయ నిమిత్తం ఏం చెప్పడుతూ వచ్చినాడంట, లేకపోతే వచ్చినాడు. ఇది గొప్ప దేవుడు. కాబట్టి కాస్త నూనె అడిగారు, నూనె ఆయన ఏం చేయాలంటే మనము ఆయన ఆరాధించబోతున్నాం. కాబట్టి ఇలాంటి నాశకరమైన పరిస్థితుల నుంచి మనము, అందుకనే రోమి రాసిన పత్రిక 9:24 ఒక మాట ఉందన్నమాట. ఈ మరణం నుంచి ఆ మాట చదవండి, అక్కడ ఒక మాట రాయబడతా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నుంచి రోమి రాసిన పత్రిక 9 24 వచనం, 7వ అధ్యాయం 24 వచనం. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము లోనవు స్థిరం నన్నెవడు విడిపించును. మనం ఎలాంటి వారం అంట, దౌర్భాగ్యం అంట, మరణానికి పాత్రం అంట, అలాంటి నాశనానికి పాత్రం అంట. పైన రాయకుండా చదువుకుంటూ వచ్చిన మాట ప్రకారం మన నాశనానికి పాత్రం అన్నమాట. అలాంటి నన్ను ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. మన రక్షణకర్తగా ఉంటాను, నేను ఇష్టపడుతూ వచ్చాను. ఎంత గొప్పది. అదే నువ్వు ఉదయం వారం మనము ఆయన ఆదరించబోతున్న మనిషి. కాబట్టి అందు నిమిత్తం ఆయన గంతరాశితం 3వ అధ్యాయంలో శిలువ మీద ఆయన వేలాడుతూ వచ్చినాడు. నిన్ను నీ పాప నా పాపాన్ని మోస్తూ వచ్చినాడు. ఆయన నీ పాప నా పాప ఆయన మీద ఆయన చేసినట్టు ఆయన వహిస్తూ వచ్చాడు. అంత గొప్ప దేవుడు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనము పొందనస్తున్నామంట. అంతే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. చదవండి, ఆ మాట కూడా చదవండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం మాట రాయబడుతుంది. ఇదిగో నా రక్షణ కారణభూతులకు దేవుడు. సరే ఎవరంట మన రక్షణ కారణభూతులు? ఎవరంట? కారణం ఎవరంట? యేసువారు. ఒకటి ఆయన ప్రభు నువ్వు ఉదయకాశంలో నువ్వు ఆ రక్షణ దేవుడు నువ్వునేమో మనం ఆరాధించబోతున్నాం మనిషిని. అలా నువ్వు ఆయన ఆరాధించవలసిన వారు మనిషి. కాబట్టి అందుకని ఆయన ఎట్లా రక్షణకర్త అయ్యాడంటే కీర్తన గ్రంథం ఒక మాట రాయబడతా చూడండి, 65వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనం చూడండి. ఆ 3వ వచనం ఒక మాట ఉంది, దోషములు భరింపజాలనివి అది సంగతి. అలా రక్షణ కారణభూతులు మనం మేము మోపడి ఎంతో అవి భరింపజాలని అనమాట. అని నువ్వు భరించలేవు, నీ వల్లగా తీసుకురాలి. అలాంటి వాటిని వహిస్తూ వచ్చినాడు, నీకోసం పొట్టబడుతూ వచ్చినాడు, గాయపరచబడుతూ వచ్చినాడు, అసహించుకుంటూ ఆయన అవమాన పాలవుతూ వచ్చినాడు, ఆయన కొట్టించుకుంటూ వచ్చినాడు శిలువ మీద. ఆయన అంతగానో శ్రమంతో వచ్చినాడు. అది నీకోసం నా కోసం ఆ సత్యం జరిగిన వారిని నీకోసమే నా రక్షణ కారణమవుతుంది. రక్షకత్వమైన దేవుడు నా పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంట, దౌర్భాగ్యమైన పరిస్థితి, నాశనమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నన్ను ఏం చేస్తూ వచ్చినాను, ఇస్తూ వచ్చినాను. అతిక్రమణ బట్టి ఏమైపోవాలంట ఆడ రాయబడినమాట. ఏమైపోతారంట వాడు యెషయా 8 చదువుకుంటూ వచ్చి యెషయా 28 రాయబడిన అతిక్రమం చేయవారును పాపం ఏమవుతుందంట, నిషేధం ఏమవుతారంట, నాశనం అవుతారా. నాశనానికి మనం పాపం. అలాంటి వాడిని నిన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి కాస్త మన ఉదయమారాయన్ని సేవించబొద్దును మాయించు. అలా ఆయన మనం ఆరాధించవలసిన వారు. అలా మనము అందుకనే ఏప్రిల్ 5-10 కూడా రాయబడిన నిత్యదు కానీ తనకు విధేయుల వారందరూ ఏంటంటే నిత్య రక్షణకు కారణభూతులై ఉన్నాడు. ఆయన కారణభూతులై అలాంటి దేవుడు ఉదయకాశంలో ఆ దేవుడు మనం ఆరాధించబోతున్నాం. కాబట్టి ఉదయం మనం ఆరాధించు ఇంత గొప్ప దేవుడు ఆయన మనం చెప్పి ఆయన ఆరాధించేవారు. రెండోదిగా తీయండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. రెండోదిగా చూసుకున్నట్టు కొత్త 2 మాటలు ఇంకా చూసుకున్నాం. దీని మీద ఎక్కువ విషయం ఉంది. అని ఇంకా
రెండోది రక్షణకర్తే కాదు, నేను నా జీవితంలో ఎలాంటి పడినాడండి. 9వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం. ఎలాగనగా అనుభవబడును, రాజభారముండును, ఆశ్చర్యుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అది సంగతి. ఆయన సమాధానకర్తగా అధిపతి. ఆయన నీ జీవితంలో ఆయన ఏమన్నాడంటే సమాధానకర్త అయి ఉంటున్నాడు. సమాధానం ఎంత గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు జీవితంలో. నీకు సమాధానం లేదు, సమాధానం లేదు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నా శాంతిని మీకు అందించగలుగుతున్నాను. లోకం ఇచ్చుడు నేను ఇవ్వట్లేదు, నా సమాధానాన్ని, నా శాంతిని మీకు ఇస్తా ఉన్నాను అనమాట. ఆయన శాంతి ఎలాంటిదంటే ఆయన సమాధానం. లేదంటే మనకి ఏమి దాన్ని తృప్తినిచ్చేది, సంతోషం ఇచ్చేది. దానికి కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఇటువైపు ఉండదు. కాబట్టి అలాంటిది అనమాట. ఆయన సమాధానకర్త, కర్త అధిపతి అయిన దేవుడు అనమాట. కాబట్టి 32వ అధ్యాయం యెషయా గ్రంథంలో 17వ వచనం మాట్లాడబడతావు చూడండి. ఆ మాట ఆయన ఎలాంటి వాడు అంటే ఎలాంటి సమాధానం ఇస్తాడు, ఎలా ఇస్తాడంటే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. మీకు సమాధానం కలుగజేయను, నీతి వలన నిత్యము నిమ్మలము. అది అలాంటిది అనమాట. నీకేందంట నీకు సమాధానం కలిగజేస్తాడు. నీ జీవితంలో నెమ్మది లేనప్పుడు నిపుణుడు ఎంత సమస్తాన్ని అనుభవించిన వాడు అంట ఆయన సమాధానకర్త అయిన అధిపతి అయిన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ సమాధానకర్త అయిన అధిపతిని ఏం చేయాలంటే ఉదయం మారా ఆరాధించవచ్చు మాట. అలా ప్రభుని మనం ఆరాధించవచ్చు. యెషయా 26వ అధ్యాయం 12వ వచనం ఆ మాట కూడా చదువుదాము. అంతేకాదు నీ జీవితంలో నిత్యం ఏంటంటే ఏం చేస్తాడంట, నిత్యం నీకు ఏం చేస్తాడంట, నిమ్మలము ప్రజేసి దేవుడు అయించినాడు. అంతేకాదు యెషయా 26:12 ప్రకారం యెహోవా మా సమాధానం స్థిరపరచుదువు. అది ఎందుకంటే ఆయన మన నిజంగా అంటదంట, అబద్ధం కాదు. నిజంగా మన పక్షం ఏం చేస్తాడంట సఫలపరుస్తాడు. అన్ని సఫలపరుస్తాడు, సరిచేసేది. అయితే ఏం చేస్తాడు, సమాధానం ఏంటంటే ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడు. అంత గొప్ప విషయం అది. ఈ దినాల్లో సమాధానం లేకుండా శాంతి సమాధానం. ఎంతమంది ఎలా ఉన్నారంటే ఎంత డబ్బైనా ఉంది, ఎంత హోదా అయినా, ఎంత పరపతి అయినా, ఎంత ఉద్యోగం అయినా, ఎంత అధికారమైన ఉన్నాయి, సమాధానం పరుస్తూ ఉంటారు. సమాధానం మనం అంటా ఉన్నారు, మాట్లాడుతూ అన్న ఒకరికి అధికారం లేకపోతే వాడు ఉండలేడు అన్న. అంత అధికారం ఇప్పుడు ఏమన్నానంటే వాడు అని అనమాట. నాకు ఆశ్చర్య విషయం ఏంటంటే వాడు చిన్నప్పుడు అనమాట. వాడంతా డిగ్రీ అయిపోయింది, వాడు వచ్చింది. వాడు ప్రొఫెషన్ వాడు ఎప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. వాడు వచ్చి అంటా మామూలు అంటాను, కూర్చొని అంటాను, మాట్లాడుకుంటూ మాట్లాడలేదంట అన్న. వాడు అధికారం లేకపోతే ఉండలేడు అన్న. వాడు చూడండి, అదే అతని ఇంటి అంత బాధపడ్డాడు. ఒక చిన్న పిల్లడికి అర్థమవుతా వచ్చింది అనమాట. కాబట్టి అది ఏంటంటే ఏం కనబడుతుందంటే నిబ్బరం లేదు, కాబట్టి సమాధానం లేదనమాట. కాబట్టి ఏంటంటే దానికి ఏదైనా తొందరపాటు రకరకాల విధాలు కార్యాలు జరుగుతున్నాడు. కాబట్టి మనం ఎరగాలి సత్యాన్ని. మన జీవితంలో అయితే ఏదైనా సమాధానాన్ని మనకి ఇవ్వటమే కాకుండా అంట దాన్ని స్థిరపరిచేవాడంట, నిమ్మపరిచేవాడంట. మనం నిబ్బరంగా ఉంచడానికి ఆయన ఎంత గొప్పదైన దేవుడు. అలాంటి దేవుడిని ఆయన సమాధానకర్త ఏంటంట, ఆయన కర్త సమాధానకర్త. అలాంటి దేవుడు నేను జరుగుతున్నాను ఉదయ కాసం దేవుని ఆరాధిస్తున్నాను. కాబట్టి ఉదయం మనం ఆయన్ను ఆరాధించాం. బొద్దులమైన విషయం. కాబట్టి నేను అంటా ఉన్నాడు యెషయా గ్రంథంలో మాట్లాడు 54వ అధ్యాయము 10వ వచనం మాట్లాడుతూ ఉన్నాడు. దాని విషయమై, ఈ సమాధానం విషయమై, ఈ విషయమై ఆయన నిబంధన చేస్తున్నాడు. చదవండి, మా మాట కూడా చదవండి. మెంటల్ తత్తరిల్లను నాకు నేను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు. చూడదు ఎవరి విషయమై, తన బిడ్డల విషయమై, నీ విషయమై, నా విషయమై. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. ఇదిగో నా శాంతినే మీకు ఇస్తాను, నా సమాధానాన్ని ఇస్తాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ. ఆ దేవుడు నువ్వు ఎదుగున్నావు అసలు. ఆ దేవుడిని నువ్వు ఆరాధించుకోవచ్చు. లోపం ఇచ్చాడు, ఆ శాంతి ఇచ్చాడు, వెళ్ళేసేసి వాళ్ళని ఆరాధించడం కాదు. కిందకు వచ్చినప్పుడు నేను కాలు దాటిన తర్వాత ట్రైన్లో కూర్చుంటే ఒక కొండ మీద అది బంగారు అది వేసి కోత పోసినట్టు ఒక దేవాలయం కనపడుతుంది. నేను అనుకున్న మాట ఏదంటే వీడు కొండల మీద కూడా ఎక్కేసాడు. ప్రభు విధానం మొత్తము, ప్రభు ఇట్ల విధానం మొత్తము ఏంటంట ఉన్నతమైన విధానం అన్నాడు, ఉన్నతమైన విధానం. అందుకని మనం చూసినట్టయితే నేను అక్కడ ఉన్నత స్థలాలను ఆయన ఏంటంట తుత్తులు చేశాడు, పడగొట్టాడు, చిన్న అభినయం చేసినట్టు రాయబడతా వచ్చింది అనమాట.
అది ప్రభు విధానము, ఉన్నతమైన విధానం. వాడు చేసిన దాన్ని కూడా ఆక్యుపై చేస్తాను అనమాట. ఇక్కడే కాదు, ఇలా తిరుపతిలో కూర్చున్నాడు, మొత్తం ఏం చేస్తానంట, ఏం గింగరా చెప్తాను మొత్తాన్ని కూర్చున్నాడు. అంటే ప్రభుది ఏదైతే ఉందో ఆ ప్రభుది వాళ్ళు కలిగి ఇష్టపడతాం అనమాట. అందుకని కదా కాబట్టి వాళ్ళు మన ప్రభు సింహాసనం కూర్చుంటే అది కూడా నాకు కావాలనుకుంటాం. మనం ఎరగాల్సిందంటే కాబట్టి వాడు ఏం చేశారు, ఎక్కడ ఎక్కుతున్నా పర్వతాలు ఎక్కడ చూసినట్టే ఆ రాయమని చదవనమాట, చదవమని అన్నమాట. పర్వతం తొలగిపోయాను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన, సమాధాన విషయమైన నిబంధన చేస్తుంది. అందుకోసం ఏం చేశారంట, ఈ సమాధానం జీవితంలో సమాధానం లేనప్పుడు, శాంతి లేనప్పుడు ఏం చేస్తారంట, నా నిబంధన రక్తము, ఇదిగో నా నిబంధన రక్తం, అనేక పాపల నిమిత్తమే సిద్ధపడుతున్నా నిబంధన రక్తం చెప్పేసి ఏం చేస్తారంట, ఆ నిబంధన నీ మీద నా మీద పోషిస్తూ వచ్చినాడు. ఆ సమాధానం నీకు నాకు ఇస్తూ వచ్చినాడు. గొప్ప దేవుడు. ఆ దేవుడు మనం ఉదయకాసం ఆరాధిస్తూ ఉంటున్నాం. అలా ప్రభు మనం ఆరాధిస్తాం. ఏంటి మూడోదిగా ఆ దేవుడు నేను అలా మనం ఆరాధించవద్దు మనుషులు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:2 రక్షణకర్త అయిన దేవుడే కాదు, సమాధానకర్త అది కాదు, అధిపతి ఏది కాదు. అంతేకాదు ఇంకా మూడోదిగా చూసుకుందాము. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:2 చదవమ్మా. మనం కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసం కర్తయు, చాలు ఎవరంటేనా విశ్వాసం కర్త. కాబట్టి విభిన్న వాళ్ళరా నీ జీవితంలో రక్షణకర్తగా ఉంటానికి ఇష్టపడినప్పుడు, ఆయన సమాధానకర్త ఇష్టపడినప్పుడు, ఇష్టపడిన ఆ దేవుడు నీ జీవితంలో ఏం కావాలని ఇష్టపడుతున్నాడు, నీకు ఏం చేయాలంట, విశ్వాసాన్ని ఇవ్వటానికి ఇష్టపడిన దేవుడు అయినా విశ్వాసకర్త. విశ్వాసాన్ని ఏదంట, విశ్వాసములకు కర్త. అంటే విశ్వాసానికి కర్త అంటే పుట్టించేవాడు, అనుగ్రహించేవాడు, ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి మన విశ్వాసం కాదండి, మన నమ్మిక కాదండి, ఆయన ఇచ్చిన విశ్వాసం. ఆ విశ్వాసం ఇచ్చేది కూడా దేవుడే. విశ్వాసం చాలా మంది ఇస్తూ ఉంటారు, విశ్వాసం నేను విశ్వాసం ఉంచాను రా, నేను నమ్మకం ఉంచాను రా అంటారు. ఆయన ఉత్తి అది నిలిచిండేది కదా అనమాట, కడవకుండేది కాదు. ఇది నిత్యత్వం కొరకు ఇచ్చిన విశ్వాసం, నిత్యత్వం కొరకు విశ్వాసించాలి. ఈ లోక సంబంధమైన కదా తుచ్చిమటి కోసము, దృశ్యమైన వాటి కనబడే వాటి కోసం ఇచ్చిన విశ్వాసం కాదు, అదృశ్యమైనవి ఉన్నవాడుకు ఏంటంటే వాటి కోసం ఇవ్వబడిన విశ్వాసం. ఇది విశ్వాసం, అలాంటి విశ్వాసం ఇది దేవుడు ఇస్తాడనమాట, ప్రభు ఇస్తాడనమాట. ఎప్పుడు ఇస్తాడు? నీ జీవితంలో ఇప్పుడు నువ్వు రక్షణకర్తగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినావు, ఇప్పుడు నువ్వు సమాధాన పడడానికి ఇష్టపడుతూ వచ్చినావు, సమాధానకర్తగా నేను ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినావు. అప్పుడైనా ఇస్తానంట, ఎప్పుడు చేస్తానంట, ఈ విశ్వాసాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడేవాడు. అప్పుడేమవుతాను, నీ జీవితం నుంచి సులువుగా చిక్కులు పెట్టి పాపం వచ్చిందంట విడిచిపెట్టిన అనుభవంలో నువ్వు ఉంటావు అన్నమాట. ఎప్పుడు అంటావు ఆ విశ్వాసం? ఎప్పుడు వస్తుందంటే సులువుగా చిక్కులు పెట్టి పాపం ఎప్పుడైతే నిన్ను విడిచిపోతాదో, నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడతా ఉంటావో అప్పుడంట ఆ విశ్వాసాన్ని నేను పోస్తానంట, నీకు ఇస్తానంట. మిగిలిన అది కాకుండా ఆ పాపను విడిచిపెట్టకుండా నువ్వు ఆ పాపను కొనసాగుతూ ఏదో మంత్రంగా దేవుని ఇంటికి వస్తా, దేవుని తర్వాత నువ్వు బాప్తిజం పాల్గొంది, తర్వాత ఏదో ఆ కార్యక్రమం పోదాం అంటే నీలో పాపం ఉన్నట్టయితే నీ చూపులో, నీ ఆలోచనలో, నీ తన నడకలో పడకలో అన్నింటిలో పాపం చూపిస్తామంటే ఆయన విశ్వాసం లేనట్టే నీ జీవితంలో కార్యం జరగదు. అనిత్యం కోసం నువ్వు సిద్ధపడ్డట్టు కాదు. అది ఆయన ఇచ్చిన విశ్వాసం కాదు. ఆయన ఇచ్చిన విశ్వాసం ఎలా ఉంటుందంటే రియల్ మూడీ లాగా, తర్వాత జాన్ వెస్లీ లాగా, ఏంటంటే జార్జ్ ముల్లర్ లాగా, తర్వాత మన దినాలు మనం నడుపుతున్న మనం సాహసం ఉన్న బక్సింగ్ గారి లాగా ఉంటుంది అన్నమాట విశ్వాసం. కడవరకు అట్లా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏమొచ్చినా కుటుంబ విషయమై, సంఘ విషయమై, తన సొంత ఆరోగ్య విషయమై, ఏ విషయమైనా సరే లేదంటే ఏం చేస్తారంట, ప్రొమిని ఆధారపడితే ఏం చేస్తారంట, ప్రొమిని ఆధారపడితే ప్రభావం చూసేవారు. అది ఆ విశ్వాసం అన్నమాట. ఆ నిత్యత్వం కోసం మనం సిద్ధపడేవారు ఆ విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని నీకు నాకు, అలాంటి విశ్వాసం ఆయన ఆరాధించవలసిన వారి నుంచి అలా. అందుకని మనం రాయబడిన మాట ఇరిమియా గ్రంథం 10 12వ వచనం చదవండి. ఆ విశ్వాసంతో ఏం చేస్తారంటే ఆయన ఈ ప్రపంచాన్నే చదవండి. ఆయన తన బలము చేత, తన జ్ఞానం చేత స్థాపించను, విశాలపరచను, ఆకాశంలో మనం చూడు
అంత గొప్ప దేవుడు. అవన్నీ ఎవరాధన ఉన్నాయంట? ప్రభు యొక్క ఆధీనం అనమాట. అంత గొప్ప దేవుడు ప్రభు. అయితే అంత గొప్ప దేవుడు ప్రభు వారిని ఆ ప్రభుని విశ్వాసం ఉంచుకుంటారు. నీ విశ్వాసం పెట్టుకొని నువ్వు జీవిస్తున్నట్టయితే అది దీనిగా నష్టం. అది నష్టం. అయితే నువ్వేం చేయాలంట? సులువు చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టిన వాడు ఏం చేయాలంట? ప్రభు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు పొంది నువ్వు ఏంటంట ముందుకు సాగవలసిన వాడు. అందుకనే మనం ఎలాంటి వారం అంట? ఎలాంటి వారం అంటే మన ప్రభు మనం ప్రేమిస్తూ వచ్చినాడు. చేయండి, యాకోబు రాసిన పత్రికలో మాట రాయబడతా వచ్చింది. 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతుంది. ఎలాంటి నిన్ను కాబట్టి నువ్వు కానీ ప్రభునందు విశ్వాసం వచ్చి అర్థాలు కడగబడి సులువు చిక్కు పెట్టి పాప నుంచి విడిచిపెట్టి విశ్వాసకర్త అయిన ప్రభుని విశ్వాసం నుంచి ముందుకు కొనసాగుతున్నట్టయితే నేను ఎలా కూర్చున్నాడంట? ఈ అనుభవం నేను ఉంచేవాడు కాబట్టి తినమ్మా ఆ మాట తిండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలోచించుడి, భాగ్యవంతులుగా ఏదంటే ఎలా ఉంటే ఎలా కూర్చుంట? భాగ్యవంతులుగాను అది సంగతి. ఏం చేశాడంట? తన రాజ్యానికి ఏం చేశాడంట? వాగ్దానం చేస్తూ వచ్చాడంట. ఏ రాజ్యం అయినా యుగాలు ఉండే రాజ్యం, శాశ్వతమైన రాజ్యం మాదంట పునాదులు కదా పట్టణం. దినాల మనము కనకృష్ణ కూడా చూస్తూ వచ్చాము. మనం కొంత గొప్పగా చెప్తా వచ్చారంటే నివిలంకులు కానీ గ్లెన్ గారు కానీ జోసఫ్ గురించి రకరకాల మంది వాడపడతా వచ్చారు. ప్రతి ఒక్క మెసేజ్ కూడా ఎలా ఉందంట? అంత పరలోకం ఉన్నట్టే ఉందన్నమాట. వాళ్ళు చెప్తా ఉంటే భయం వేస్తూ ఉంటారు. ఆ పట్టణ విధానం, ఆ రూపురేఖలు. తర్వాత ఈ లోకం మనం జీవించినప్పుడు జీవన శైలిలో ఏది ఉంది నివిలంకులు ఒకసారి చెప్తా వచ్చాడు. ఆయన సాయంత్రం మిగిలిన చెప్తా ఆకాశ జలం అంట. తర్వాత మనం ఆకాశ జలాన్ని ఇంకా భూమి మీద విధానాన్ని వేరుపరిచిన తర్వాత ఆ విధానం చూస్తే, ఆయన వివరించిన విధానం చూస్తే, ఆయన సైన్స్కి తర్వాత ఉన్న మొత్తం విధానం ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మనం చదువుకుంటాం కదా మనం పాఠ్య పుస్తకాలు అవుతాయి, అది అట్లా కూడా చెప్తా వచ్చాడు అనమాట. అవునా, బైబిల్ ముందుగా రాయబడతా వచ్చింది ఈ విధానం అని చెప్పి చూస్తా వచ్చింది. చూడండి ప్రభు ఎంత జ్ఞానం కలిగిన ప్రజ్ఞ కలిగినవాడు, ఎంత జ్ఞానం కలిగినవాడు. అలాంటి జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంట? ఆయన విశ్వాసాన్ని చేసేసాడంట. ఏదైనా విశ్వాసం ఏం చేసి నువ్వేం చేస్తూ వచ్చాడంట? భాగ్యవంతులుగా. ఆ మాట మద్దమ్మా, మాట మద్దదు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని అది సంగతి విశ్వాసం ముందు భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. ఈ విశ్వాసం ఎలాంటి విశ్వాసం? పేద బుద్ధి అంటా ఉన్నాడు. ఏ విశ్వాసం అంటే ఇలాంటి దేవుడి విశ్వాసం. ఇది తప్పిపోయిన విశ్వాసము, చిత్తం చేర్చే విశ్వాసము. అంతేకాదు పట్టణం తీసుకెళ్లే విశ్వాసము. అయితే ఈ లోపల ఎలాంటి విశ్వాసం అంటే ఆ విశ్వాసము నువ్వు శ్రేష్టమైనదిగా చూడండి. ఆ మాట బాగుంటుంది అనమాట. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కదా. అది పేతురు రాసిన పత్రిక ఒక మాట రాయబడతా వచ్చింది. 1వ అధ్యాయము 7వ వచనం. అమూల్యమైన మీ విశ్వాసం. ఎవరంట? అమూల్యమైన మీ విశ్వాసము. కాబట్టి అమూల్యమైన విశ్వాసం దేవుడు నీకు నాకు తీసుకొచ్చింది. అంత గొప్ప దేవుడు. ఎవరు అధికారం మీద వచ్చిన ఆ విశ్వాసాన్ని బట్టి మన అధికారం ఏం చేయాలంటే మనము ఆయన్ని ఆనందభద్రమైన అన్నమాట. ఇంకో మాట రాయబడింది అలాంటి ఇంకో మాట. కాబట్టి చూసినట్టే 1వ రాసిన పత్రిక 5:4 చూడండి. ఓ మాట రాయబడింది. ఆ విశ్వాసం మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన ఏందంట? లోకాన్ని జయించిన విశ్వాసం ఏదంట? విజయం ఏందంట? ఈ విశ్వాసం దేవుడి విశ్వాసం ఏం చేస్తామంట? లోకాన్ని ఆ మాట రాప్పుడు గుర్తు పెట్టుకున్నాం. లోకాన్ని జయించలేకపోతున్నాం. లోకమంతా యువరాజుల్లో ఉంది. 1వ రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. తర్వాత 19వ వచనం. మనం దేవుని సంబంధము అది సంగతి. ఈ లోకమంతా దుష్టాదిలో ఉందన్నమాట, శత్రువాదిలో ఉందన్నమాట. వాడి ఇష్టానుసారంగా చేసి ప్రవర్తించడమే కాకుండా అదే నాశనం చేస్తామని పెద్ద మానవాళ్ళని. కాబట్టి అలాంటి విధానంలో ఉంది నేను. అయితే మన అంట దేవుని సంబంధం పైన చూడండి. ఆ దేవుని సంబంధం వాడు, ఈ విశ్వాసం కలిగిన వాడు, తర్వాత ఈ విశ్వాసం ఏంటంటే విజయం పొందుతాడంట. ఏంటంట? ఆ ప్రభు ఇచ్చిన విశ్వాసం అంట ఏం చేస్తాడంట? విశ్వాసం బట్టి ఏం చేస్తాడంట? విజయం పొందుతాడంట. విజయం అంట. ఏ విశ్వాసం? ఎవరు వాళ్ళు పొంది పైన 18 వచ్చిందామండి.
దేవుని ముందు పుట్టిన వాడు పాపం చేయడం జరుగుతాము. దేవుని పుట్టినవాడు తను అది సంగతి. అది అంటే సులుసులు పాప నుంచి విడిచిపెట్టబట్టమంటే అదనమాట. పాపా నుంచి అంత మాత్రము ఆయన లొంగ కాదు. పాపాన్ని విడిచిపెట్టిన అనుభవం ఉంటూ పాప నుంచి దూరంగా ఉంటూ ఏం చేస్తారంట, తనను కాపాడుకుంటూ ఏం చేస్తారంట, ఆ ప్రభుత్వ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు నడిచాడు. ఎలాంటి విశ్వాసం ఇచ్చినాడు కాబట్టి పరిశుద్ధంగా ఇచ్చాడు. నీకు నాకు అలాంటి విశ్వాసం కాబట్టి ఆయన ఎవరంటే విశ్వాసకర్త. ఇలాంటి విశ్వాసం నీకు నాకు ఇస్తవచ్చు. హృదయగాసం నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ప్రభు నన్ను ఆరాధించేవాడు. ప్రభా నువ్వు నా రక్షణకర్త అయించాను, అనుభవంలో నన్ను ఉంచుతూ వచ్చాను. అంతేకాదు నాకు ఎవరు అంటే నా సమాధానం తక్కువయించాను. ఆ సమాధానం నాకు ఇస్తూ వచ్చిన సమాధానం లేదు నాకు ఇస్తూ వచ్చిన. అంతేకాదు నాకు ఏదన్నా ఏం ఇచ్చానంటే నా విశ్వాసం కాదు, నా విశ్వాసం పోతే అది నష్టమే ఈ లోకంలో. ఒకవేళ నేను రక్షించుకున్నా తర్వాత ఒకవేళ నువ్వు నాకు సమాధానం ఇచ్చిన ఒకవేళ నా విశ్వాసంగా ఉన్నట్లయితే ఆ విశ్వాసం ఏమవుతాను, నేను నష్టపోతాను. తర్వాత నేను నిత్యనానికి వెళ్ళిపోతాను, తక్కువవుతాను. అయితే నువ్వు నిబంధన చేస్తూ వచ్చినావు, ఆ నిబంధన పక్కన ఏం చేస్తావు, నాకు ఆ పాప విడిచిపెట్టి అనుగుణం నుంచి ఏదంటే నన్ను నీ విశ్వాసం నడిపిస్తావు. ఆ విషయం ఈ లోకం జీవించిన నీ విశ్వాసమే, ఈ విశ్వాసాన్ని బట్టి నేను ఈ లోకం జీవిస్తూ వచ్చినా. ఎందుకంటే నేను ఏం చేస్తూ వచ్చినా నీ బిడ్డగా చేసుకుంటూ వచ్చినా. నీ బిడ్డగా చేసినా కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ పత్రిక 5వ అధ్యాయము 18 వచ్చిన ప్రకారం ఏం చేస్తామంట, నీ విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తానంట, నన్ను బదులు చేసుకుంటా ఉన్నాను. ఏం చేస్తా ఉన్నాను, నీ బిడ్డ నేను నడుస్తూ ఉన్నాను. ఇది చాలా తెలుగులో నడుస్తూ వచ్చినావు. ఇది చాలా మిమ్మల్ని దండుగా చేస్తూ వచ్చినావు. చాలా ఉందని మనం చెప్పుకోవాలి. మిమ్మల్ని చూద్దాం వెనక కొద్దాం మాట. కీర్తనల 33వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నువ్వు అంటే ధన్యులము ధన్యులము. ఇలాంటి అనుభవం నువ్వు ధన్యులుగా చేయబడుతూ వచ్చినావు. కాబట్టి నా విధంగా సేవించేవారు. మొదటి మాట చూద్దాం రండి. కీర్తన 33:12. యెహోవా తమకు దేవుడుగా జనులు ధన్యులు, ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు. కాబట్టి ఎనుగులు నువ్వు నేను ఉందాం. కాబట్టి అలా ప్రభు మనం సేవించేవాళ్ళని ఉన్నాం. అలా మనం ప్రభుని ఆరాధిద్దాం. మేడం మోకాన్ని కొద్దాం. చిన్న పల్ల పడుకున్న మోకాన్ని పల్ల సండే స్కూల్ లేదు కదా, ఉందా? లేదు కదన్నా, ఉందా? మొక్కల మీద పాట పడతాం, చిన్న పల్ల పడతాం సమయంలో సండే స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో కాంబలు వేసి వెళ్ళిపోండి. తర్వాత సండే స్కూల్ టీచర్ మొదటిగా ఆరాధించి తర్వాత వెళ్ళవలసిన మనం చేస్తుంటున్నాం. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా కీర్తింతును. యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. సండే స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామ్గా లేచి వెళ్ళిపోండి. కూర్చో.